అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ మీద జరుగుతున్నటువంటి విదేశీ కుట్ర. అంటే అవుననే కొన్ని పాయింట్స్ మనకు డెఫినెట్గా తెలియజేస్తున్నాయి. అవేమిటో చెప్తాను చూడండి. ఈ CJP పార్టీకి బంగ్లాదేశ్ జమాతే ఇస్లామా అనే అక్కడ ఒక పార్టీ సపోర్ట్ చేయడం డెఫినెట్గా జరిగింది. ఈ జమాతే ఇస్లాం ఏంటో మీకు తెలుసు. బంగ్లాదేశ్లోని ఈ జమాతే ఇస్లామిక్ సపోర్ట్తోనే అక్కడ చాలామంది జంజీ ముసుగులో ఉన్నటువంటి కొన్ని అసాంఘిక శక్తులు బంగ్లాదేశ్లో చొరబడి ఒక ప్రొటెస్ట్ చేసి అక్కడ ప్రధానమంత్రిని పారిపోయేలా చేసి హైందవ సనాతన ధర్మాన్ని నమ్ముకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి 2% ఆర్ 3% మైనారిటీగా ఉన్నటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తుల ఇంట్లోకి దూరి చంపడాలు, రాళ్ళు విసరడాలు, అగ్ని ప్రమాదాలు చేయడాలు, అంటించడాలు, అత్యాచారాలు చేయటాలు లాంటి ఎన్నో సంఘటనలకు సంబంధించిన దీని వెనకాల జమాతే ఇస్లాం ఉన్నటువంటి ఒక ఆరోపణ ఉన్నటువంటి ఒక పార్టీ. అక్కడ మన జరిగిన ఎన్నికల్లో కూడా కొన్ని ఏరియాల్లో నగ్గినటువంటి ఈ పార్టీ CJP పార్టీ, అంటే ఈ బొజ్జింకల పార్టీకి సపోర్ట్గా ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ విడుదలైనదిగా క్లియర్గా తెలుస్తుంది. అంటే దీని వెనకాల టర్కీ అనే దేశం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ టర్కీ అనేది మనకి తెలుసుకుంటే ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్కి డ్రోన్లు పంపించి మనల్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి దేశంగా మనం అప్పట్లో నిరూపించడం జరిగింది. అంతేనా, ఇంకొక విషయం వచ్చేసి అమెరికా ఎంబసీ సంబంధించి జూలై 17వ తారీఖున ఇక్కడ ఉన్నటువంటి అమెరికా సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లియర్ కట్గా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. 21వ తారీఖున ఎట్టి పరిస్థితుల్లో జంతర్ మంతర్ దరిదాపుల్లోకి వెళ్ళకూడదన్నటువంటి ఒక స్టేట్మెంట్ను విడుదల చేయటం జరిగింది. అంతకు ముందు అంటే 17వ తారీఖుకి వీళ్ళకి ఎలాగ వచ్చింది అనేది మనకు అర్థం కానటువంటి పాయింట్. అండ్ ఈ కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఎంతోమంది మిలియన్ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో వచ్చారనేది మనం అప్పుడు చర్చలుగా మాట్లాడుకోవడం, మీమ్స్గా పెట్టుకోవడం జరిగింది. అయితే దీంట్లో చాలా రకంగా బాట్సే ఉన్నటువంటిగా ఈ పాయింట్ తెలుస్తుంది. ఎలా అంటే అమెరికాలో టాపికా అనే ఒక సిటీ ఉంది. అక్కడ జనాభా వచ్చేసి ఓన్లీ కేవలం 1,20,000 మంది అయితే, కానీ అక్కడ 8 లక్షల మందిగా తేలటం జరిగింది. CJP పార్టీకి సోషల్ మీడియాలో సపోర్ట్ జరగటం జరిగింది అన్నట్టుగా. అంతేకాదు టర్కీ, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అటువంటి దేశాల నుంచి ఈ CJP పార్టీకి సోషల్ మీడియాలో సపోర్ట్ ఇవ్వడం జరుగుతున్నట్టుగా జరిగింది. అంటే డెఫినెట్గా ఇక్కడ చాలా రకాలుగా బాట్స్ ఉన్నాయి. అంటే ఫేక్ అకౌంట్స్ చాలా గట్టిగా ఉండటంతో దీనికి ఇంత ప్రాబల్యం జరిగినట్టుగా మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. అండ్ చాలా ముఖ్యమైన పాయింట్, ఈ పాయింట్ డెఫినెట్గా వినాల్సిన పాయింట్ ఏంటంటే అమెరికా సెక్రటరీకి సంబంధించి ఒక స్టేట్మెంట్ ఏంటంటే 20 సంవత్సరాల క్రితం మేము చైనాకి సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఈరోజు మా నెత్తి మీద కూర్చోవటం జరిగింది. ఆ అవకాశాన్ని మేము భారతదేశానికి ఇవ్వదలుచుకోవట్లేదు అనేది ఆయన గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇది మనకు క్లియర్గా తెలుస్తుంది. దీని వెనకాల అమెరికా, బంగ్లాదేశ్, టర్కీ, చైనా లాంటి దేశాలు డెఫినెట్గా దీని వెనకాల ఉన్నాయి. ఇక్కడ మన ప్రభుత్వాన్ని ఎలాగైనా కూలదోల్చాలనేది తెలుస్తుందిగా నాకు అనిపిస్తుంది. దీని వెనకాల అమెరికాకి సంబంధించిన డీప్ స్టేట్ కూడా ఉన్నట్టుగా మనం క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ అంతేకాదు ఇది మన భారతదేశానికి సంబంధించి కొత్తదేం కాదు. ఇది గత 3 టర్మ్స్గా కూడా జరుగుతూనే ఉంది. ఏంటంటే రాహుల్ గాంధీని, కేజ్రీవాల్ని, వాంచుని వాడుకుంటూ చేసినటువంటి ఈ ప్రొటెస్టుల్లో రాహుల్ గాంధీ గారు ఇన్సఫిషియెంటీ చూసి రాహుల్ గాంధీ గారు ప్రజల్లోకి వెళ్ళలేదని రాహుల్ గాంధీ గారిని వదిలింది. కేజ్రీవాల్ గారిని వాడితే కేజ్రీవాల్ గారు లిక్కర్ స్కామ్లో దొరికేసి అదొక ప్రాబ్లం అయింది. వాన్షుకి సంబంధించి వాన్షు గారు మేము ఇప్పుడు దాకా లడాఖ్లో ఉండి చైనాని ఇక్కడ రానియకుండా చేస్తున్నాము, మేము ఒకసారి వదిలి చూస్తే ఇండియాకే భారతదేశం, ఈసారి వస్తే మేము వదులుతాము మార్గం అనే స్టేట్మెంట్ ద్వారా ఆయన పలచబట్టడం జరిగింది. ఆ రకంగా ప్రజల్లో వీళ్ళు నమ్మకం కోల్పోవటం జరిగింది. అందుకే ఈ CJP పార్టీ, ఈ అభిజిత్ ఈ అంత నాటకంతో ఎలాగైనా ప్రజల్లో ఒక అసహనం తీసుకొచ్చి ఏ రకంగా అయినా చేయాలనేది చేయటం జరిగింది. అలాగే దీన్ని పాడు చేసిన డెఫినెట్గా
ఏమో ఇది ఈ CJP పార్టీ కిందే ఉండి ఈ ప్రొటెస్ట్ కిందే జరిగి ఉంటే అమెరికా డీప్ స్టేట్కి సంబంధించిన వ్యవహారాలు సక్సెస్ అయ్యి ఉండి ఏమో, కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు స్వలాభాలతోని ప్రయత్నించినటువంటి ఏంటంటే మళ్ళీ మైనారిటీ ఓట్లనే ఇక్కడ దక్కించుకోవాలి అని స్వలాతోని వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్ యూనియన్ విభాగాలను దింపడం, సిపిఐ ఇలాంటి వాటి కోసం అందరినీ దింపడంతో ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, యాంటీ హిందూ ఎలిమెంట్స్ మాట్లాడడంతో ఇక్కడ ప్రజల్లోకి క్లియర్ కట్గానే ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇందులోని 20-30% స్టూడెంట్స్ ఉన్నారు, మిగతాదంతా వేస్ట్ ఫెలోస్ ఉన్నారు. దీన్ని సైడ్ ట్రాక్ పట్టించి ఒక రకంగా వాడుకోవాలనుకున్నారు. దీన్ని నమ్మడానికి వీలు లేదని ప్రజలు అర్థం చేసుకోవడంతో ఇది కూడా పల్చబడిపోయినటువంటి స్టేట్కి రావటం ఒక గమనించాల్సినటువంటి విషయం. అంటే ఇది కూడా నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ గవర్నమెంట్ని ఏమీ చేయలేని పరిస్థితికి దిగజారిపోవటం జరిగింది. అంతేనా, దీని వెనకాల ఉన్నటువంటి ఇంకొక కుట్ర కూడా చెప్తాను. ఏంటంటే NCRA బిల్ని తీసుకురావటం, అంటే విదేశాలకు సంబంధించిన ఫండ్స్ ఇక్కడ కొన్ని NGOలకు వస్తాయి. ఆ NGOలు డెవలప్మెంట్ కోసం వాడతాయి, లేకపోతే సేవా కార్యక్రమాల కోసం వాడతాయి. దాని మీద కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. అసలు దీనివల్ల వాళ్ళకు వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, మన భారతదేశం ఎలా కాపాడబడుతుందన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తూ దీని గురించి కూడా వాళ్ళు దీన్ని ఉధృతం చేసి ఎలాగైనా ఈ బిల్ని రానివ్వకుండా చేయాలనేది ప్లానింగ్లో భాగంగా ఈ పార్లమెంట్ సెక్షన్స్కి దీన్ని ఒక హైలైట్ ఇష్యూగా చేశారు. ఇది మ్యాటర్. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.